హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జపాన్లో టోక్యోలో ఉన్నాము. మార్నింగ్ అక్కడ గుడి అయిన చూసిన తర్వాత ఈవినింగ్ ఇప్పుడు దాదాపు 6:45 అవుతుంది. 7కి ఇక్కడ చూడండి మనకి టీమ్ ల్యాబ్ ప్లానెట్ అని ఒక షోకి వచ్చాము. ఇది ఏదో లేజర్ షో ఆ టైప్లో ఉంది. ఇక్కడ అన్ని క్రిస్టల్స్ తోటి ఎల్ఈడీల తోటి మొత్తం అంతా ఉంటుందంట. ఆ తర్వాత ఏదో గార్డెన్స్ అవన్నీ కూడా మన దాంట్లో తిరుగుతున్నట్టుగా చూపిస్తారంట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళినా లోపల మళ్ళీ చూపిస్తాను ఒకసారి. చూడండి, దీంట్లోకి వచ్చాం మనం ఫారెస్ట్లో. దీంట్లో 5 విభాగాలు ఉన్నాయి: ఫారెస్ట్, ఓపెన్ ఎయిర్, రెయిన్, మొత్తం 5 రకాలు ఉన్నాయి. చూడండి, ఇందులో ఫారెస్ట్ అని వచ్చాము. దీంట్లో అథ్లెటిక్ ఫారెస్ట్ అంట. ఆ అథ్లెటిక్ ఫారెస్ట్లో ఇలా ఉన్నాయి, క్రిస్టల్స్ లాగా ఉన్నాయి. కలర్స్ అన్ని కలర్స్ వస్తాయి అనుకుంటా. కలర్స్ మారిపోతున్నాయి. ఫారెస్ట్ లాగా ఉంది, అంటే బెలూన్ లాగా ఉంది, ప్లాస్టిక్ లాగా ఉంది. ఓకే, అంత అయిపోయింది ఫారెస్ట్. చూడండి, ఫారెస్ట్ ప్లానెట్ లోకి వచ్చాము క్రిస్టల్స్ తోటి. చూడండి, దీంట్లోకి వెళ్తున్నారు. క్లైంబింగ్ చేయాలి, ఇది మన వల్ల కాదు. ట్రెక్కింగ్ అన్నమాట ఇది. ట్రెక్కింగ్ చేసి ఎక్కి దిగాలన్నమాట. మెట్లులాగా ఉన్నాయి, ఎక్కి దిగటం అనమాట. అందరు ఎక్కి దిగినట్టు ఉన్నారు. ఇది ఒకటి. ఇక్కడ ఫారెస్ట్, రైన్ ఫారెస్ట్లో చాలా ఉన్నాయి. ఇంకా దీంట్లో చూస్తే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అప్ అండ్ డౌన్స్, కొండలు ఎక్కి దిగినట్టు ఉందన్నమాట ఇదంతా. ఇక్కడ చూడండి, కింద నీళ్ళల్లో నడవాలి, అలాగే స్టెప్స్ దారి పడకుండా నడవాలి. కింద వాటర్ ఉన్నాయి, స్టెప్స్ లాగా ఉన్నాయి. స్టెప్స్ మీద బ్యాలెన్స్ తో నడవాలన్నమాట. ఆక్వేరియం లాగా, ఆర్ట్ తోటే ఆక్వేరియం అన్నమాట ఇదంతా. చాలా బాగుంది ఇది. వర్తబుల్ అంతా ఆర్ట్ తోటే ఆక్వేరియం. అక్వేరియం కూడా కాదు, ఇది ప్లానెట్ అనుకుంటా. అక్వేరియం కాదు, ఇది అక్వేరియం. చూడండి, ఏదో బాల్స్ ఉన్నాయి, బాల్స్ తోటి ఆడుతున్నారు. బాల్స్ మీద నడుచుకుంటే చుట్టూ మిర్రర్స్ ఉన్నాయి. మొత్తం అంతా మిర్రర్స్. ఇదంతా పైన కింద మొత్తం అంతా మిర్రర్స్. దీని మీద బాల్స్తో ఆడుకుంటారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది పడిపోతే నీళ్ళలో పడతారు. ఇక్కడ చూడండి స్టెప్స్ లాగా ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళారు. అక్కడి నుంచి జారుతారా మరి ఏంటో. చూడండి, వాళ్ళు జారుతారన్నమాట అక్కడి నుంచి. రెయిన్ ఫారెస్ట్ ఇది. ఫారెస్ట్ చాలా అద్భుతంగా ఉంది. జంతువులు టచ్ చేస్తే దగ్గరికి వెళ్ళటం, ఇంకో పక్క తిరగటం జరుగుతాయి అంటారు.
చూడండి బల్లులు. చూడండి ఏనుగు. టైగర్, లైన్, టైగర్, కింద ఫిష్లు. చూడండి జిరాఫీలు. లైన్, రీనో, జింక, ఇక్కడ చూడండి అదిరిపాటుగా ఉంది. వాటర్ దాంట్లోకి వెళ్ళొచ్చాం, అక్కడ పెద్ద ఏం లేదు, కానీ ఇక్కడ మాత్రం క్రిస్టల్స్ తోటి ఎల్ఈడీలతో సూపర్గా ఉంది. సూపర్గా ఉంది ఇది మాత్రం. బాల్స్, కలర్స్ తోటి ఉన్నాయి, పెద్ద పెద్ద బాల్స్ అవి. ప్లాస్టిక్ బాల్స్ కదులుతున్నాయి. చాలా రకరకాలు ఉన్నాయి. ఇందాక నీళ్ళలో వెళ్ళాము కొద్దిసేపు, నీళ్ళలో బాగా డార్క్గా ఉంది, అక్కడ తీయడానికి వీలు కాలేదు. లోపలికి వెళ్ళినాక చాలా బాగుంది. చాలా వర్తబుల్ ఇది మాత్రం. 2700 రూపాయలు ఎంత అయింది, కానీ చాలా వర్తబుల్ ఇది.